ఏమైంది డాడీ? హైదరాబాద్ టు బెంగళూరు బస్సు ఫైర్ యాక్సిడెంట్ అయింది. అయ్యో, బస్సు మొత్తం కాలిపోయింది. 2 చిన్నపిల్లలు, ఆడవాళ్లు, కుర్రాళ్ళు, టోటల్ గా 19 మంది ఆ మంటలకి ముద్దయిపోయారు. పిఎం గారు చనిపోయిన వారికి 2 లక్షలు, ఫైర్ యాక్సిడెంట్ లో ఇంజూర్ అయిన వారికి 50,000 ఎక్స్గ్రేషియాగా ఇచ్చారు. ఏపీ అండ్ టీజీ గవర్నమెంట్స్ 5 lakhs, 2 lakhs ఫర్ ఇంజూర్ పీపుల్ కి ఇవ్వబోతున్నారు. బైక్ మీద ఉన్న అబ్బాయి కూడా స్పాట్ డెడ్ అయ్యాడంట కదా? మినిట్స్ ఆఫ్ టైంలో బూడిద తప్ప ఏం మిగలలేదు. నిజంగా హెల్ప్ చేయాలనుకున్న వాళ్ళు మంటల వల్ల ఏం చేయలేకపోయారు. మిగిలిన వాళ్ళు వీడియోలు తీయడంలో బిజీ అయిపోయారు. చనిపోయిన వాళ్ళ ఫ్యామిలీస్ కి ఎంత పెయిన్ ఉంటుందో కదా. వాళ్ళ మీదే డిపెండ్ అయిన ఫ్యామిలీస్ కి డే టు డే గడవడం ఎంత కష్టమైపోతుందో తెలుసా? బస్ కంపెనీ వాళ్ళు ఎఫెక్టెడ్ ఫ్యామిలీస్ కి ఇన్సూరెన్స్ ఇస్తామన్నారు కదా. వారం తర్వాత ఇంకొక న్యూస్. ఇంకా దీన్ని పట్టించుకునేది ఎవరు? న్యాయం జరిగిందా లేదా అని చెప్పేది ఎవరు? డాక్టర్ గా నేను ఎంత చేసినా ఒక స్టేజ్ వరకే. ఆ తర్వాత ఆట మొత్తం డబ్బుది, ఆ దేవుడిదే. ఇన్సూరెన్స్ స్టిల్ ఇండియాలో 10లో 8 మందికి ఇన్సూరెన్స్ ఉండదు. సింపుల్ గా ఇగ్నోర్ చేసేస్తారు. ఏ ప్రమాదం ఎప్పుడు ఎలా వస్తుందో తెలియదు. ప్లీజ్ 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 లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకోండి. పోయిన ప్రాణాన్ని ఎలాగూ తీసుకురాలేము. మీరే ప్రపంచంగా ఉన్న వాళ్ళ జీవితాన్ని లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకోకుండా చీకట్లోకి నెట్టేయకండి. ఆ ఫైర్ యాక్సిడెంట్ లో కాలం చేసిన వాళ్ళలో చాలా మందికి ఇన్సూరెన్సే లేదు. ఫినాన్షియల్ గా వాళ్ళ ఫ్యామిలీస్ ఎంత సఫర్ అవుతాయో. దిస్ ఈజ్ అవేర్నెస్ వీడియో. ఇలాంటి ఇన్సిడెంట్ల గురించి తెలుసుకున్న తర్వాత అయినా మనలో కొంతైనా మార్పు వచ్చి ఇన్సూరెన్స్లు తీసుకొని మనల్ని, మన ఫ్యామిలీని సెక్యూర్ గా చూసుకుంటామనే ఈ వీడియో యొక్క ప్రయత్నం.